మనం ఏప్రిల్ 15 వృషభ రాశి వారి ఫలితాలను మనం తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావడానికి ఎంతో సహాయపడుతుంది. అండ్ ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకునే ముందు వీరిపై ఒక స్త్రీ అంటే ఒక ఆమె వీరిపై చాలా పగను పెంచుకుంది. వీళ్ళు చాలా భిన్నత్వం గల రాశివారండి. వీళ్ళకు చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సమాజంలో కానీ, వీరు చేసే వృత్తిలో కానీ, దేనిలో అయినా సరే వీళ్ళకి చాలా మంచి పేరు ఉంటుంది. ఈ రాశివారు యొక్క ఆ కష్టపడే తత్వం, వారికి ఉన్న పేరుని బట్టే వాళ్ళ మీద ఒక స్త్రీ పగను పెంచుకోవడం జరిగింది. ఈ రాశివారు ఎలాంటి వారంటే, శత్రువైనా సరే కొంచెం ప్రేమను చూపిస్తే చాలు, నా వారు, నా సొంతవారు అని కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడుతూనే ఉంటారు. కానీ వాళ్ళలో ఉండే పగ వాళ్ళలోనే ఉంటుంది. కానీ మీరు దాన్ని చూసి మోసపోవద్దు. అలా చేయకుండా మీరు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎవరు నాకు కేర్ ఇస్తున్నారు, నాకు విలువ ఇస్తున్నారు, ఎవరు నన్ను చూస్తున్నారు, ఇవి మీరు మైండ్లో పెట్టుకోండి. మీ దగ్గరికి ఎంతో ప్రేమగా వస్తారు, కానీ వాళ్ళ అవసరం కోసం మాత్రమే మీ దగ్గరికి వస్తారు. అది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏప్రిల్ 15 నుంచి మీకు మంచి రోజులు అయితే స్టార్ట్ అయ్యాయండి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళని కానీ, మీరు మోసపోయే ఛాన్సెస్ కానీ మీకు రాకుండా ఉండాలి. అండ్ ఉంటాయి కూడా. ఈరోజు మీరు చేసేటువంటి పూజ కానీ, దానం కానీ, మీరు చేసేటువంటి సేవ కానీ, ఏదైనా సరే మిమ్మల్ని మీ రాశిని అడ్డుకునే వాటి నుంచి మీ గండాలను తొలగించి మీకు మంచి చేకూరేలా చేస్తాయి. ఈ నెల మొత్తం మీకు చాలా మంచిగా యోగిస్తుందండి. మరియు ఈ రోజున మీరు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న పనులు కానీ అవుతాయండి. ఇంటా బయట జరిగే ఆగిపోయిన పనులు కానీ ఖచ్చితంగా పూర్తవుతాయి. ఇతరులు మీ మాటను గౌరవిస్తారండి. మీ సలహాలను కూడా తీసుకుంటారు. మీ వ్యాపార వృత్తి యోగదాయకంగా ఉంటుంది. అండ్ మీ వ్యాపార విస్తరణకు కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధే కాదండి, మీకు మేలు చేసే వ్యక్తులు మీ జీవితంలో వచ్చే అవకాశం కూడా ఉంది. మిమ్మల్ని కోరుకునే వ్యక్తులు కూడా మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈరోజు మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ, మీ పక్కన ఉండేటువంటి మనుషులు మీకు ఇచ్చే సలహాల ద్వారా మీకు మంచి చేకూరటం ద్వారా కానీ మంచి శుభవార్తలు వింటారండి. అన్నీ మీకు కొంచెం ఆశ్చర్యానికి కూడా గురిచేస్తాయి. అలాగే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారు కూడా మీ సలహాలను కోరటం, మీ బాగోగులను అడగటం, మీ యొక్క సూచనల ద్వారా వాళ్ళు బాగుపడటం కూడా జరుగుతుంది. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తూ మీ పేరును చెడగొడుతున్న వ్యక్తిని కూడా మీరు ఈరోజు కనుక్కోవడం జరుగుతుందండి. ఎన్నో రోజుల నుంచి మీ కుటుంబ సభ్యులతో గడపాలనుకుంటున్న విలాసవంతమైన జీవితం ఈరోజు మీరు గడపబోతున్నారు. మీ యొక్క పర్సనల్ విషయాలను వేరే వాళ్ళతో పంచుకోకపోవడం మంచిది. అండ్ మీకు ఈరోజు కలిసి వచ్చేది తూర్పు దిక్కు ప్రయాణం, చాలా మంచిది. అదృష్ట రంగులో వచ్చేసి బూడిద, నీలం, ఎరుపు అండ్ ఆకుపచ్చ. ఈరోజు ఈ యొక్క అదృష్టవంతమైన కలర్లలో ఏదైనా ఒక రంగును మీరు ధరించినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే మిమ్మల్ని ఎంతో ద్వేషించేటువంటి, మీ మీద పగపెట్టుకున్నటువంటి వ్యక్తులు, ఆ స్త్రీ మీ కుటుంబంలోనే ఒక స్త్రీ అవ్వవచ్చు, మీకు సంబంధించిన లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు. స్నేహితురాలిగా కానీ, మీ కుటుంబ సభ్యురాలిగా కానీ, లేదా మీకు తెలిసిన వ్యక్తిగా కానీ ఉంటూ మిమ్మల్ని చాలా రకాలుగా దెబ్బతీయాలని ఆమె ఆలోచిస్తుంది. ఆమె ఎవరు అన్నది మీరు ఈరోజు కనిపెట్టబోతున్నారు. అండ్ మీకు తెలియబోతుంది. ఈరోజు మిమ్మల్ని ఎలాగైనా సరే మీ నాశనాన్ని తన కళ్ళతో చూడాలి అనే ఉద్దేశంతోనే మీతో ఉంది. ఆ విషయాన్ని మీరు ఈరోజు కనుక్కోబోతున్నారు. అది ఎలాగా అంటే, తన మనస్తత్వం, తన మాటల్ని బట్టి మీకు అర్థమైపోతుంది. అలాగే ఆమెతో గొడవలకు కానీ, కక్షలకు కానీ, మాట జుడుసుతనంతో కానీ తనతో మాట్లాడొద్దండి. ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరగబోతుంది. కాబట్టి మీరు ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. అనుకూల సమయాలు మాత్రం ఈరోజు అంతగా కనిపించట్లేదు. కానీ మీకు
లాభాలు మాత్రం అధికంగానే ఉన్నాయండి. కొంతమంది కళ్ళ నీడ మీ మీద ఉందండి, చాలా జాగ్రత్తగా ఉండండి.